పురాణం, అట్లానే విష్ణు పురాణం, మార్కండేయ పురాణం, గరుడ పురాణం, భవిష్య పురాణం, భూత పురాణం, అట్లానే స్కంద పురాణం, అట్లా అనేక పురాణాలు ఉన్నాయి మనకి. ఈ పురాణాల్లో స్కంద పురాణం గురించి ఆయన చెబుతూ ఉంటాడు అనమాట శిష్యులందరికీ కూడా. వాళ్ళు శిష్యులు అడిగినప్పుడు ఆ స్కంద పురాణం మొదలుపెట్టి చెబుతూ ఉంటే గురువు గారిని శిష్యులందరూ అడుగుతారు, స్వామి మేము మానవులందరూ కూడా సుఖశాంతులతో ఉండాలంటే ఏదైనా వ్రతం ఉందా తెలియజేయండి స్వామి అని చెప్పేసి గురువు గారిని అడిగితే ఆయన చెప్పడం ప్రారంభిస్తాడు. గురు సోతమహర్షి గురువు గారు, మీరని చక్కటి ప్రశ్న వేశారయ్యా, మీకు వచ్చినటువంటి సందేహమే సాక్షాత్తు ఆ నారదుడితో చెప్పినటువంటి కథ మీకు చెప్తాను వినండి అని చెప్పేసి ఆ గురు సోతమహర్షి గురువు గారు ప్రారంభిస్తాడు. నారదుడు త్రిలోక సంచారి. నారదుడు ఎవరు కొడుకు? బ్రహ్మదేవుడు కుమార్. నిద్రపోకుండా మధ్య మధ్యలో అడుగుతుంటారు, నేను ఇప్పుడు గురువు గారు